మన బ్లౌజ్కి సరిపోను గోటుకి సరిపోను అయితే క్లాత్ మనం అటాచ్ చేసుకొని తీసుకోవాలండి. అలానే థ్రెడ్ పైపింగ్ తీసుకుంటాం కదా, థ్రెడ్ అనేది క్లాత్కి మధ్యలో పెట్టేసి ఫస్ట్ అయితే కొంచెం రఫ్ లాక్కోవాలండి. దారం అంటే థ్రెడ్ ఊడిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ కొద్దిగా అయితే రఫ్ లాక్కుంటాము. తర్వాత పాదం పైకెత్తి సూదికి పాదంకి మధ్యలో అయితే థ్రెడ్ వచ్చేటట్టు పెట్టాలండి. థ్రెడ్ మీద పడకూడదు. సూది అనేది థ్రెడ్ మీద దిగకుండా క్లాత్ మీద దిగాలి. కొంచెం ఎక్స్ట్రా వదిలాం కదండి, థ్రెడ్ పట్టుకొని కొద్దిగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లాగామంటే చక్కగా వస్తుంది. మనం రెండు క్లాత్కి మధ్యలో అయితే థ్రెడ్ పెట్టుకుంటూ దాన్ని రెండు అంచులు అనేది సమానంగా పట్టుకుని ఫస్ట్ కుట్టేసాం కదండి, అక్కడ కొంచెం పట్టుకొని అయితే లాగుతా కుడితే మాత్రం మనకు నీట్గా వస్తుంది. నాకు దారం తెగిపోయిందండి. ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ కుట్టేసేసుకొని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నార్మల్ పాదంతో అయితే పెడుతున్నాను. పాదంకి సూదికి మధ్యలో అయితే థ్రెడ్ రావాలని చెప్పాను కదండి. రెండు అంచులు సమానంగా పట్టుకుంటూ థ్రెడ్ అయితే కుట్టాలి. థ్రెడ్ మీద మాత్రం సూది పడకూడదండి, క్లాత్ మీదే సూది పడాలి. స్టార్టింగ్ కొంచెం అయితే పట్టుకొని లాగామంటే చక్కగా వస్తుంది. మనకి కుట్టేటప్పుడే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రావాలండి. అటు థ్రెడ్ మీద పడకూడదు, క్లాత్ మీద మాత్రం చక్కగా పడుతూ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా అయితే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిలేండి. అలవాటు అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది, నీట్గా కుట్టుకోవచ్చు. మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు. ఇలా పైపింగ్ ప్రతిదానికి డ్రెస్సులకి బ్లౌజులకి ప్రతిదానికి పైపింగ్ అయితే వేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు మన ఇంట్లో మనమే నేర్చుకుంటే మన బ్లౌజులకి డ్రెస్సులకి అయితే మనమే వేసుకోవచ్చు. థ్రెడ్ సరి చేసుకుంటూ వెనక కుట్టిన దాన్ని పట్టుకుంటే గట్టిగా అయితే లాగి పట్టుకుంటే ఇది క్రాస్ ముక్క కాబట్టి సాగుతుందండి క్రాస్గా. ఇలాగైతే నాకు కావాల్సిన వరకు రెడీ చేసుకున్నానండి. మనం ముందుగానే ఇట్లా థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు పైపింగ్ అనేది నీట్గా కుట్టుకుంటే బ్లౌజ్ మీద పెట్టి కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఎక్కడ ముడతలు రాకోకుండా సన్నగా అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్న దాన్ని హాఫ్ ఇంచ్ తేడాతో అయితే ఖర్చు అంతా కట్ చేసుకుంటున్నానండి. మనం బ్లౌజ్ మీద పెట్టి కుట్టుకునేటప్పుడు ఖర్చు ఎంతవరకు కావాలో అంతవరకే అయితే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ మీద పెట్టి ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే చూపిస్తున్నానండి. క్లాత్ మీద థ్రెడ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఉల్టా సాదా అంటాం కదండి. సాదా అంటే మంచి వైపు క్లాత్ మీద అయితే పైపింగ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ అయితే పెట్టి కుట్టుకోవాలండి. నేను నార్మల్ బ్లౌజ్ మీదే కుడుతున్నాను. స్టార్టింగ్ అయితే కొంచెం పాదం ఎత్తి పైపింగ్ మన బ్లౌజ్ పీస్ మీద పెట్టి కుడుతున్నాం కదండి. పాదం ఎత్తి ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం కుట్టుకోవాలి. మనం థ్రెడ్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలానే వస్తుందండి. అదే కుట్టు మీద అయితే మళ్ళీ కుట్టు రానివ్వాలి. బ్లౌజ్ మీద పెట్టినా కానీ ఆ కుట్టు మీదే కుట్టు వచ్చిందంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూసుకుంటూ క్లాత్ సర్చ్ చేసుకుంటూ మనం పైపింగ్ వేసిన క్లాత్ని అయితే నీట్గా సర్దుకుంటూ అయితే కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజేనండి, 2 ముక్క. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి.
అంతకుముందు లైనింగ్ బ్లౌజుల మీద అయితే వేసుకున్నాను, నార్మల్ బ్లౌజ్ మీద కూడా వేసుకుందామని అయితే ట్రై చేస్తున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదే మాదిరిగా అయితే మొత్తం నెక్ చుట్టూ అయితే వేసుకున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నెక్ అనేది నీట్గా వచ్చింది. వాటిని ఏంటంటే మనం చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటే మూలలు తిరిగేటప్పుడు నీట్గా తిరుగుతుందండి పైపింగ్ అనేది. మనం నెక్కి అయితే ఎలాగా జాయింట్ చేసి కటింగ్ పెడతామో అలానే కటింగ్ పెట్టేసుకొని దాని ఫోల్డింగ్ అయితే చేసి లోపలికి మర్చి అయితే పైన కుట్టేయాలి. మళ్ళీను థ్రెడ్ మీద కాకుండా ఇటు క్లాత్ మీద పడకుండా థ్రెడ్కి క్లాత్కి మధ్యలో అయితే కుట్టు వస్తుందండి. మనకి స్టిప్గా కూడా ఉంటుంది. తిప్పి అయితే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత సైడ్ని కూడా ఇంకొక కుట్టేసుకోవాలండి. ఖర్చు పైకి లేకపోకుండా ఉంటుంది. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక కుట్టేస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ అయితే మళ్ళీ లైనింగ్ తిప్పేసేసేస్తాం కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది. నేనైతే రెండో కుట్టేయను. ఇలా దీన్ని కుట్టేసుకుంటే ఏంటంటే ఖర్చు అనేది పైకి లేకపోకుండా స్టిప్గా అయితే ఉంటుందండి. ఇలానే మొత్తం అయితే కుట్టేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, వెనక రౌండ్ నెక్ వేసానండి. అలా అదే మాదిరిగా హ్యాండ్స్కి కూడా వేసుకున్నాను నేను. చూసారుగా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది అనేది. మనం ఏం లేదండి, థ్రెడ్ ముందుగా ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అది కానీ చక్కగా నీట్గా చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్స్కి వేసుకున్నాను, ముందు పార్ట్కి కూడా వేసుకున్నానండి. బాయ్.